మేషరాశి వారికి జూన్ 2న మారేటువంటి గురువు రజతమూర్తిగా చతుర్థ స్థానమందు తన యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే 50% ఫలితం, మంచైనా చెడైనా 50% ఇస్తారు. ఇది ఒక అందుకు మంచిది. నిజానికి గమనిస్తే చతుర్థ స్థానాన్ని అర్ధాష్టమ స్థానంగా చెప్తారు. అనగా ఈ స్థానమందు గురుడు సంచరించినప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ స్థానభ్రష్టం ధనక్షయం అంటే ప్లేసు మార్పు. ఎందుకంటే చతుర్థ స్థానము అనేటువంటిది విద్యకి సంబంధించినటువంటి స్థానము, బంధుస్థానము, గృహం, మాతృబలం, సుఖం, వాహనం, హృదయం, భోజ్యం, మానసం, శయనం వదేత్ అన్నాడు. అంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి స్థానము చతుర్థం. ఆ చతుర్థమందు గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ధనర్వ్యయం అన్నారు. అంటే చతుర్థ స్థానమందు గురుడి యొక్క సంచారము బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. యాచనం అంటే ప్రతిదానికి పక్కవాడి మీద ఆధారపడేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. తేజోహానిర్ధనర్వ్యయం అంటే మన యొక్క బుద్ధి మందగించడము, లేదా దుష్ప్రచారం జరగడం, కావాలని మీ పేరు మీద ఎవరైనా చెడు ప్రచారాన్ని జరుపుతూ ఉండడము, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మసకబారేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ధనర్వ్యయం, డబ్బు ఖర్చును కూడా ఇది సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ గురుడు చతుర్థ స్థానమందు సంచరించేటువంటి కాలంలో, అనగా జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు ఉండేటువంటి కాలము, మరలా జనవరి 26వ తారీఖు దగ్గర నుండి 2027 జూన్ మధ్యలో ఉండేటువంటి కాలమందు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించినటువంటి విషయాలు, గృహోపకరణాలు, గృహములు, వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ సమయమందు అంత చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సున్నితంగా వెళుతూ ఉండాలి. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జీవితం ఎలా సాగుతూ ఉన్నదో అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. కాబట్టి అనగా అర్ధాష్టమ స్థానమందు గురుడు యోగించకుండా ఉంటారు. దానివల్ల కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, లేదా వాహన సమస్యలు, లేదా గృహం అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.